వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అల్లూరు జిల్లా దేవీపట్నం మండలం సర్వవరం పంచాయతీలో పనిచేస్తున్నటువంటి సచివాలయ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో వెల్ఫేర్ అసిస్టెంట్ అయితే గత లక్షవారం అయితే కిడ్నాప్కి అయితే గురయ్యింది. అలాగే సినిమా పక్కీలో ఒక ఇన్నోవా వెహికల్ వచ్చి కత్తులతో బెదిరించి అతి దారుణంగా మొత్తం అక్కడ ఉన్నటువంటి స్థానికులను భయభ్రాంతులు గురి చేసే విధంగా కూడా కత్తులతో బెదిరించి తనైతే కిడ్నాప్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులు సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ రోజుకి సరిగ్గా 4 రోజులు అవుతుంది. తన కోసం అయితే పోలీసులు 4 బృందాలుగా కూడా ఆ గాలింపు చర్యలు చేపడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే తన గత కొన్నాళ్ళ నుంచి కూడా తనైతే వేధిస్తున్నాడంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం తన సొంత గ్రామం ఏదైతే ఉందో అలాగే రంపచోడవరం మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క నర్సాపురం విలేజ్లో ఉన్నాం. తన స్వగ్రామం ఇది. ఇక్కడి నుంచే తను ప్రతిరోజు కూడా ఏదైతే సర్వవరం సచివాలయానికి అయితే తనైతే ఉద్యోగం అక్కడ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడి నుంచే తనైతే వెళుతుంటుంది. ఈ నేపథ్యంలోనే గత లక్షవారం నాడు 10 గంటల ప్రాంతంలో ఈ యొక్క ఇన్నోవా వెహికల్ మీద రావడం తనైతే కిడ్నాప్ చేసి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యం ప్రస్తుతం అయితే ఆ కిడ్నాప్ మిస్టరీ కూడా గతంలో కూడా ఈ విధంగానే వేడిపించారు. తనను మళ్ళీ ఆ పోలీసుల సమక్షంలోనే వాళ్ళతో అప్పట్లో మాట్లాడినప్పటికీ మళ్ళీ ఇదే విధంగా తరచూ వేధిస్తున్నారని కూడా తండ్రి అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సోయం మళ్ళీ ద్వారా అనే తన తండ్రి ప్రస్తుతం మనతో ఉన్నారు. సౌమ్యకి సంబంధించిన తండ్రి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీది అమ్మాయి ఏ విధంగా కిడ్నాప్ గురైంది, ఎవరు కిడ్నాప్ చేశారనుకుంటున్నారు? నా అమ్మాయి 4 రోజుల క్రితం అంటే నా పేరు సోయం మల్లుధర్ అండి. మాది నర్సాపురం గ్రామం, అల్లూరు సీతారామరాజు జిల్లా. మా అమ్మాయి, నాకు 2 అమ్మాయిలండి. 2 అమ్మాయిలకు సచివాలయంలో పనిచేస్తారు. మా చిన్న అమ్మాయి అయిన సోయం శ్రీస్వామి అని గ్రామ సర్వవరంలో పనిచేస్తూ ఉండగా ఆఫీస్ టైంలోనే బలవంతంగా 4 వ్యక్తులు, ఎంతమంది మాకు సమస్య తెలీదు, బలవంతంగా ఇన్నోవా కారులో తీసుకోవడం జరిగింది. గౌరవ ఎస్పీ గారు నిన్న న్యూస్ ప్రకారంగా మా అమ్మాయి చేపుకుందని అన్నారు. కానీ మా అమ్మాయి ఇంతవరకు మా ఇంటికి చేరలేదు. మాకు అలాగే నా ఫ్యామిలీకి, నా పిల్లలకి భవిష్యత్తులో కూడా చాలా అతని వలన అనిల్ కుమార్ కసింకోట అనే వ్యక్తి వలన చాలా భయంకరంగా ఉంది. మేము బయటికి వెళ్ళిపోతున్నాము. నిన్న రాత్రి కూడా మా ఇంటికి వచ్చారు వాళ్ళు కారు వేసుకొని 1:20 సమయానికి. ఎవరెవరిని కేకలేసేటప్పటికి పారిపోయి కారులో వేసుకొని రాత్రి 1 టైంలో వెళ్ళిపోయారు. మాకు రక్షణ కల్పించవలసిన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నా ఉదయపూర్వక విన్నపములు. మాకు రక్షణ కల్పించాలి. వాడికి కఠిన శిక్ష విధించాలని మేము కోరుకుంటున్నాము. కసింకోట అనిల్ కుమార్ అతని వల్ల మాకు మా పిల్లలకి, మా ఫ్యామిలీకి ప్రమాదంగా ఉందని విన్నవించుకుంటున్నాను. గవర్నర్కి మీ అమ్మాయికి ఎలా పరిచయం ఏంటి? అంటే అతను స్వగ్రామం ఎక్కడండి? అతనిది వేటుకూరు. అతను మొదట్లో ఇంచుమించు 4 సంవత్సరాల క్రితమే పరిచయం. ఎలక్షన్ డ్యూటీ నిమిత్తం వేటుకూరు వెళ్ళింది మా అమ్మాయి. అక్కడ అతను పోలీస్ ఏజెంట్గా పరిచయం అయ్యి అక్కడి నుంచి వేధిస్తూ ఉన్నాడు. చాలాసార్లు మా ఇంటికి వచ్చేవాడు, బెదిరించేవాడు, ఇలా చేసేవాడు. చాలాసార్లు బండి మీద డ్యూటీకి వెళ్తుంటే కొట్టేసేవాడు. అతనికి అతను ఇటు ఇలా తిరిగేస్తే ఇంకొక మా అమ్మాయికి అది ఇంకో 10 మంది అమ్మాయిలకు ఇలా చేస్తాడు. అలాగే ఆల్రెడీ ఇంత ముందు కూడా అతని పెళ్ళి అయిందండి. అతనికి పెళ్ళి మొదటి భార్యను కొట్టే అది కేసు కూడా నడుస్తుంది, కోర్టు కేసు నడుస్తుంది. ఇప్పుడు మా అమ్మాయిని ఇలా చేస్తున్నాడు వీడు. సో నాకు నా ఫ్యామిలీకి, నా పిల్లలకి రక్షణ. కుటుంబ సభ్యులతో వాళ్ళతో కూడా గతంలో చెప్పడం జరిగింది. గతంలో ముందు ఒకసారి కూడా జరిగిందని. ఎప్పుడు జరిగిందండి అది? జరిగిందండి. ఇప్పుడు కరెక్ట్ చెప్పలేను. అదే డేట్ గత సంవత్సరం 10 నెలలు ఇప్పుడు జరిగిందండి. రికార్డుగా అయితే ఉంది. కంప్లైంట్కి ఇచ్చాము స్టేషన్కి, దేవీపట్నం స్టేషన్కి, రంపచోడవరం స్టేషన్ కూడా ఇచ్చామండి. అది సార్. అప్పుడెప్పుడు అక్కడికి తీసుకెళ్ళిపోయారు? అప్పుడు కూడా ఇలాగే కిడ్నాప్ చేశారు? అప్పుడు కూడా అలాగే 4 రోజులు ఉంచాడండి అక్కడ. అదే చిత్రకొండ ఏరియాలోనే. ఒరిస్సా బార్డర్ ఎక్కడ ఉంటుంది లేదండి, చిత్రకొండ ఏరియాలోనే తీసుకెళ్ళాడండి. మరి ఏంటి ఇప్పుడు ఏమంటున్నారు? అంటే మొన్న మళ్ళీ కిడ్నాప్ చేశారంటున్నారు. అంటే మరి ఇప్పుడు ఏమంటున్నారు స్థానికులు కావచ్చు, పోలీసులు గట్రా ఏమంటారు? అంటే సేఫ్గా ఉంది ఎస్పీ గారి న్యూస్ ప్రకారంగా నేను మాట్లాడుతున్నానండి. ఎస్పీ గారు అయితే పాప సేఫ్ తీసుకొచ్చామనేసి అన్నారు. ప్రస్తుతానికి మాకు పాప ఇంకా చేరలేదండి. మా పాపని, నన్ను, నా ఫ్యామిలీ మొత్తం రక్షించాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఎక్కడ అంటే తను సర్వవరం పంచాయతీలో ఎన్నాళ్ళ నుంచి, సచివాలయం ఎన్నాళ్ళ నుంచి చేస్తుందండి? ఈ మధ్య కౌన్సిలింగ్ వచ్చి ఇంతకుముందు ఒకసారి నాన్నమ్మ చెప్పండి.
ఇంతకుముందు గండికోటలో పనిచేసేదండి మొదటి కిడ్నాప్కి 30 రోజులు ఆ టైంలో గండికోట పక్కన దేవిపట్నం మండలం గండికోటలో పనిచేసేది. అక్కడ నుంచి ఈ మధ్యన కౌన్సిలింగ్ సర్వవరం వచ్చిందండి. అవునండి. సర్వవరంలో ఇలాగా రోజు వెళ్ళడం ఇబ్బంది అని అక్కడ రూమ్లో చిన్న అదే మాకు తెలిసిన వాళ్ళ చుట్టాల ద్వారా రూమ్లో పెడితే ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి మూమెంటు ఎవరో అతనికి అనుకూలట్లు ప్రతి మూమెంటు వాళ్ళకి ఇస్తూ ఉన్నారండి. సో దాన్ని బట్టి వాడికి మా ఫ్యామిలీని మొత్తం స్కెచ్ చేస్తూ ఉన్నాడు, ఏం చేస్తారని. రాత్రి లేదు పగలేదు ప్రతిరోజు మాట వేస్తూనే ఉన్నారు మా ఫ్యామిలీ మీద. అతను ఏం చేస్తుంటాడండి అసలు? అతను ఉద్యోగం అంటే కొన్ని వీడియోలు కూడా చూస్తాం. వీడియోలో అతను ఉద్యోగం కాదండి, గంజాయి స్మగ్లరాడు. గంజాయి బ్యాచ్ బ్లేడ్ బస్ తిరిగే వ్యక్తి అది సార్. మరి ఏంటి ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు అంటే ఇప్పుడు తన ఉద్యోగం చేస్తుంది చక్కగా. మీరు ఎంతమంది పిల్లలు? మొత్తం 2 అమ్మాయిలు అండి నాకు. పెద్ద అమ్మాయి నవ్య అండి, శ్రీనమ్మ ఇది. 2వ అమ్మాయి శ్రీస్వామి అండి, చిన్న అమ్మాయి అండి. ఇప్పుడు జరిగింది చిన్న అమ్మాయి అండి. మాకు తనకి లోకల్గా ఉన్న వాళ్ళు ఇంకా కొంతమంది వాలంటీర్లు కూడా సహకరించారు అన్నారు. అయ్యి ఉండొచ్చు, అదే మాకు పక్క ఇన్ఫర్మేషన్ లేదండి. అమ్మాయి యొక్క వాట్సాప్ బట్టి పవన్ అనే పూసం పవన్ కుమార్ సమ్మెక్ అతను మాత్రమే నాకు అన్నీ చెప్తున్నాడు అనేసి అతను స్టార్టింగ్ చేసిన డేటా మొత్తం పోలీసు వారికి అందజేయడం జరిగిందండి. సో నాకు రక్షణ నా భవిష్యత్తులో నా ఫ్యామిలీని నా పాపని రక్షణ కల్పించాలుగా గౌరవ మంత్రివర్యులని పోలీసు వారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వేడుకుంటున్నాను. స్థానిక నాయకులకి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు కూడా చెప్పడం జరిగిందా? అప్పుడు ఉన్నటువంటి శిరీష ఎవరైతే ఉన్నారో శిరీష గారే మొదట రెస్పాండ్ అయింది. గౌరవ ఎమ్మెల్యే గారు శిరీషాదేవి గారే మొదట రెస్పాండ్ అయ్యి ఎస్పీ గారితో మాట్లాడడం డిఎస్పీ గారితో మాట్లాడడం జరిగిందండి. సోనియా తల్లి ఉన్నారు, మాట్లాడేదో. అమ్మ చెప్పమ్మా, మీ అమ్మాయి మరి వాళ్ళకి 4 రోజులు అవుతుంది, ఎటువంటి సమాచారం ఉంది? ఎప్పుడు కిడ్నాప్ అయింది? నా పేరు స్వయం పార్వతి అండి. గురువారం 10:30 ఆ టైంకి కిడ్నాప్ అయ్యిందండి. ఈ విధంగా ఎవరు చేస్తారని ప్రతిసారి కూడా గతంలో ఒకసారి జరిగిందన్నారు, ఇప్పుడు మళ్ళీ చేశారు. ఎవరు అనుకుంటున్నారు మీరు? అదండి కసింకోట అనిల్ కుమార్ అండి. ఆడే. మరి ఏం కావాలి? సేఫ్గా ఉందని తెలిసింది. మా ఇంటి దగ్గరికి చేరలేదు. మాకు రక్షణ కల్పించాలని ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నామండి మేము. శిరీష మేడం గారిని, ఎమ్మెల్యే గారిని. అంతే. చెప్పమ్మా, మీ సిస్టర్ ఈ విధంగా జరగడానికి కారణం ఏంటి? ఎందుకు అతను ఇంతగా ఎన్నాళ్ళ నుంచి వేధిస్తున్నాడు? అసలు ఏం జరిగింది? నా పేరు నవ్య అండి. మా సిస్టరు అంటే తను చెప్పిందండి, నన్ను ఇలాగా వేధిస్తున్నాడు అని. తను లవ్ చేస్తున్నానని చెప్పాడు కానీ తను అయితే యాక్సెప్ట్ చేయలేదండి. తన వరకు తను చూసుకునేది. ఇలా లాస్ట్ టైం అలా చేసినప్పుడు స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చారండి. కంప్లైంట్ ఫైల్ అయింది. తను అయితే వార్నింగ్ ఇచ్చారండి స్టార్ అక్కడ ఎస్ఐ గారు కూడా. తర్వాత మళ్ళీ రీసెంట్గా కూడా తను వెళ్తున్నప్పుడు కూడా మా సిస్టర్ను సేమ్ అదే ఆఫీస్లో పనిచేస్తున్న తను ఇద్దరు వెళ్తున్నప్పుడు కూడా ఇలాగే అటాక్ చేశారండి. తర్వాత మళ్ళీ రీసెంట్గా కూడా ఇలా ఏదో ఒక విషయంలో అటాక్ చేస్తూనే ఉన్నారండి. మాకైతే మెయిన్ ఇలా తను కనుక వదిలేస్తే కనుక మాకైతే ముందు సేఫ్టీ అనేది ఉండదండి. ఇలాగా వదిలేస్తే కనుక ఇప్పుడు మా చెల్లెని తర్వాత ఇంకెంతమంది గురవుతారు అనేది చాలా ఇబ్బంది అండి. దయచేసి మమ్మల్ని కాపాడండి. మా చెల్లిని మాత్రం మాకు సేఫ్గా చెప్పాలని కోరుకుంటున్నామండి. నువ్వు ఉద్యోగం చేస్తున్నావా? అంటే ఉద్యోగాలు చేస్తున్నారు, మీరు మంచి ఉద్యోగంలో ఉన్నారు. అంటే ఈ విధంగా మహిళలను మరి ఈ విధంగా రక్షణ లేకుండా ప్రతిసారి కూడా ఇలా చేస్తుంటే మీకు ఎటువంటి రక్షణ కావాలో మీరు కోరుకున్నారు? ఈరోజు మీ చెల్లి అయింది, రేపు పొద్దున్న గోవలు అవుతారని కూడా మీరు అనుమానిస్తున్నారు. అంటే దీనికి ఏ విధంగా ఉంటే బాగుంటుందని మీరు ఎవరిని కోరుకున్నారు? మెయిన్ అయితే ఇలాంటి వాళ్ళని బయటకైతే రానివ్వకూడదండి. కఠినంగా శిక్షించాలండి. ఈరోజు మా చెల్లి అయిందండి, రేపొద్దున ఇంకెవరన్నా అవ్వచ్చండి. దయచేసి ఇలాంటి వాళ్ళని జైల్లో నుంచి అసలు బయటకైతే రానివ్వకూడదండి. దయచేసి ఈ విషయాన్ని సీఎం గారు, తర్వాత డిప్యూటీ సీఎం గారు, తర్వాత శిరీష గారు, లోకేష్ గారు అందరినీ వేడుకుంటున్నానండి.
ఇది పరిస్థితి. కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. తన ఏదైతే సౌమ్య అందులో వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తుంది, తనైతే ఈ విధంగా కిడ్నాప్ గురవడంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. తన ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గత లక్షవారం నాడైతే తను ఉద్యోగానికి వెళ్ళింది. ఉద్యోగానికి వెళ్ళి తనైతే ప్రధానంగా చూసుకుంటే తను ఈ విధంగా 10 గంటల సమయంలో అపహరణకు అయితే గురైంది. గతంలో ఎవరైతే మారేడుమిల్లికి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అలాగే కసింకోట అనిల్ కుమార్ అనే వ్యక్తి ఈ ఘాతకానికి ఒడిగట్టారని, గతంలో కూడా ఈ విధంగానే తనైతే కిడ్నాప్ చేసి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత పోలీసులు ఎదిగి మరీ తీసుకుని వచ్చి గతంలో కూడా వార్నింగ్ ఇచ్చాము. గతంలో అయినా సరే తరచూ అప్పుడప్పుడు కూడా ఈ విధంగా వేధిస్తూ మళ్ళీ ఇప్పుడు తాజాగా తనైతే ఈ విధంగా తీసుకెళ్లిపోయారని కూడా చెప్పుకొస్తున్నారు. లక్షవారం నాడైతే ఇన్నోవా కారులో 4 వ్యక్తులను కత్తులతో వచ్చి బెదిరించడం, అక్కడ ఉన్నటువంటి ఉప సర్పంచ్ను కూడా బెదిరించడం, అందరం కూడా బెదిరించి వాళ్ళైతే తీసుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే సరిగ్గా అతను ఇన్నోవా కారులో వెళ్ళి రాజమండ్రిలో ఒక కారును అద్దెకి తీసుకున్నట్టుగా అక్కడే ఇన్నోవా కారు మళ్ళీ వదిలి అక్కడ నుంచి వేరొక కారులో వేరొక ప్రాంతానికి తీసుకెళ్లిపోయినట్టుగా అయితే పోలీసులు అయితే ప్రస్తుతం సమాచారం అవుతుంది. ఆ పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఆధారంగా ఇప్పుడైతే మరొక ప్రాంతంలో వాళ్ళైతే అదుపులో ఉన్నట్టుగా కూడా ఆ సమాచారం అయినా తనను ఒకవేళ తీసుకుని వచ్చి ఈ విధంగా మళ్ళీ అప్పగించినా మళ్ళీ మాకు సరైన రక్షణ కల్పించాలని, మళ్ళీ ఈ విధంగానే తను అటాక్ చేస్తారని, మళ్ళీ మాపై సరైన రక్షణ లేకపోవడంతో మేమంతా కూడా చాలా భయభ్రాంతులు గురవుతున్నామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. తను కూడా ఈ యొక్క ఏదైతే తను గతంలో ఏ విధంగా చేశారో మళ్ళీ ఇప్పుడు అదే విధంగా అప్పుడు చేయనని ఒప్పుకున్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వాలంటీర్లే సపోర్ట్ చేసి తనకి ఈ విధంగా సహకరించి దాని కిడ్నాప్ కూడా వాళ్ళంతా కూడా సహకరించినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లను కూడా అదుపులో తీసుకున్నట్టుగా ఏమైనా ఇప్పుడు జరిగినటువంటి ఘటన ఈ యొక్క దేవీపట్నం మండలంలో ఉన్నటువంటి శర్భవరం సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో సౌమ్య కిడ్నాప్ అయితే స్థానికంగా కలకలం రేగడం కాకుండా ఇక్కడ అందరూ కూడా స్థానికులు భయభ్రాంతులు గురవుతున్నారు. కత్తులతో పెట్టి ఈ విధంగా బెదిరించి తీసుకెళ్లిపోవడంతోనే మొత్తం ఒక్కసారిగా భయభ్రాంతులు గురవడమే కాకుండా ఇక్కడ కుటుంబ సభ్యులు ఏదైతే తన ఈ యొక్క నర్సాపురం గ్రామం ఇక్కడ సమీపంలో చోడవరం మండలం సంబంధించిన నర్సాపురం గ్రామం స్వగ్రామంలో తన ఇంటి వద్ద ఉంటున్నారు. కొంతమంది రాత్రులు కూడా వచ్చి కారులో వచ్చి కూడా బెదిరిస్తున్నారంటూ కూడా వాళ్ళైతే కన్నీటి పారవుతున్నారు. పక్కన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు అలాగే సీఎం చంద్రబాబు, లోకేష్ కూడా చొరవ తీసుకుని, స్థానిక ఎమ్మెల్యే శిరీష గారు కూడా చొరవ తీసుకుని మాకైతే రక్షణ కల్పించాలంటూ కూడా కుటుంబ సభ్యులైతే కన్నీటి మున్నీరుగా వెడిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, నర్సాపురం గ్రామం నుంచి. అందరికీ నమస్కారం అండి. మనకి ఈ నెల 7వ తారీఖున ఆగస్టు 7వ తారీఖున దేవీపట్నం మండలం సర్భవరం గ్రామ సచివాలయంలో జరిగిన అబ్డక్షన్ కేసు, మహిళలు ఏదైతే అపహరణకు చేశారో సో ఆ వీడియో బయటకు రావడం జరిగింది. ఒక ఇన్నోవా కారులో కొంతమంది దుండగులు వచ్చి ఒక వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తుంది ఇక్కడ, సో ఆమెను తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో ఆ తీసుకెళ్తున్న టైంలో అక్కడ సాటి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఆ టైంలో కూడా వీళ్ళు బెదిరించి ఆమె పట్టుకుంటారు. అయితే ఈ కేసుకి సంబంధించి ఇది చాలా వైరల్ అయింది, సొసైటీలో కూడా చాలా కన్సర్న్ రైజ్ చేసిన కేసు ఇది. సో ఇది 7వ తారీఖున కేసు నమోదైన తర్వాత ఇమీడియట్గా మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి రాగానే మల్టిపుల్ టీమ్స్ పెట్టడం జరిగింది. మన ఎస్హెచ్ఓ దేవీపట్నం, సిఏ రంపచోడవరం అండ్ అదర్ సిఎస్ కూడా మారేడుమిల్లి అందరూ అప్రోచ్ తీసుకొని మనం రకరకాల టీమ్స్ని పెట్టి సో బేసిక్గా తీసుకోవాల్సిన స్టాండర్డ్ ప్రోటోకాల్స్ అన్నీ కూడా తీసుకొని చెక్ పోస్ట్ అలర్ట్ చేయడం అయితేనేమి, కంపెనీస్కి చెప్పడం అయితేనేమి, సీసీటీవీలు ఎగ్జామిన్ చేయడం అయితేనేమి అన్నీ కూడా చేయాలి. సో ఇది 7వ తారీఖున జరిగిన తర్వాత ఈరోజు 10వ తారీఖు ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకి మనం ఎవరైతే ఈమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారో, అపహరణ చేశారో సో వాళ్ళని మనం పట్టుకోవడం జరిగింది. సో ఈ ఎంటైర్ క్రమంలో ఈ అఫెన్స్, ఈ క్రైమ్ చేయడం వెనక ఉన్న మెయిన్ మోటివ్ ఏంటి అంటే, సో ఇక్కడ మనకు ఎవరైతే కసింకోట అనిల్ కుమార్ అని చెప్పేసి కుర్రాడు ఉన్నాడో, ఈ కుర్రాడు ఈ అమ్మాయిని ఇష్టపడి, ఆ అమ్మాయిని ఇష్టపడిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఎలా అయినా సరే ఎటు పరిస్థితులు అయినా సరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, బలవంతంగానే పెళ్లి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ అమ్మాయిని అబ్డక్షన్, కిడ్నాప్ చేయడం జరిగింది. సో అది ఈ కుర్రాడు వరకు మెయిన్ మోటివ్, ఎందుకు తీసుకెళ్ళారు. అయితే ఈ కుర్రాడితో పాటు ఇంకొక 4 కుర్రవాళ్ళు, అంటే మొత్తం 5 ఒక ఇన్నోవా కార్లో వచ్చి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళారు. ఇది 7వ తారీఖు 10:30 జరిగింది. సో ఇది జరిగిన తర్వాత మనం ఈరోజు వీళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకోవడంలో మనం చాలా టెక్నికల్ ఎవిడెన్సెస్ చాలా తీసుకోవడం జరిగింది. సీరియస్ అనాలిసిస్ చేయడం అయితేనేమి, సీసీటీవీస్ అనాలిసిస్, సీసీటీవీ ఫుటేజ్ని అనలైజ్ చేయడం జరిగింది, జీపీఎస్కి సంబంధించిన లొకేషన్ ఐడెంటిటీని తీసుకోవడం, ఇట్లా చాలా టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొని మన
మన హ్యూమన్ ఎఫర్ట్తో పాటు ఇక్కడ ఉన్న ఎవ్రీ పాసిబుల్ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా వాడి ఈ కేసుని ఛేదించడం జరిగింది. ఈ కేసుని ఛేదించి ఈరోజు అమ్మాయిని ఈ ముద్దాయిలతో పాటు అమ్మాయిని కూడా మనం సేఫ్గా తిరిగి తీసుకురావడం జరిగింది. సో అయితే ఇందులో ముఖ్యంగా ఈ మెయిన్ ముద్దాయి ఎవరైతే ఉన్నారో కసింకోట అనిల్ కుమార్ అనే మెయిన్ ముద్దాయి ఎవరైతే ఉన్నారో, సో ఈ ముద్దాయి మారేడుమిల్లికి చెందిన వ్యక్తి, మారేడుమిల్లి మండలంలో వేటుకూరి గ్రామానికి చెందిన వ్యక్తి. సో ఈ ముద్దాయికి అంటే ఈ అమ్మాయి అంటే ఇష్టం ఉండడం, పలుమార్లు అమ్మాయిని తెచ్చాలనుకున్నా కూడా ఒప్పుకోకపోవడం, తర్వాత పేరెంట్స్ని కూడా బతిమాలు కూడా వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఎలా అయినా సరే ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోయి ఫోర్స్ఫుల్గా పెళ్లి చేయాలి అనే ఉద్దేశంతో ఈ మిగతా ఇంకొక 4 కుర్రవాళ్ళతో కలిసి దీనికి ఈ కేసు అయితే అబ్డక్షన్ ఏదో చేసింది. సో ఈ కసింకోట అనిల్ కుమార్ మీద ఈ కేసు ఇప్పుడు జరిగిన దాంతో పాటు ప్రీవియస్గా ఈయన NDPS ఒక గాంజా ముద్దాయి కూడా, అంటే గాంజాయికి సంబంధించి ఈయన ఆల్రెడీ ఒక 2 కేసులు ఆల్రెడీ నమోదైంది గాంజాకి. అవి కాకుండా రిమైనింగ్ IPC కేసులు కూడా మొత్తం ఒక 5 కేసులు ఉన్నాయి. సో ఇప్పుడు ఈరోజు మనం రకరకాల టెక్నికల్ ఎవిడెన్స్ యూజ్ చేయడం అయితే మనకున్న ఇంటెలిజెన్స్ బయట ఇచ్చే సమస్యలు ఇచ్చిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా యూజ్ చేస్తున్నారు. ఈరోజు మన వైరంపురం మండలంలో గుర్తెట్టు పక్కన పాతకోట ఏవైతే ఉందో ఆ పాతకోటలో వీళ్ళు పట్టుకోలేదు. సో ఇందులో 5 ఎవరైతే అపహరణ ఎవరైతే అమ్మాయిని తీసుకెళ్లారో అందులో 3 ముద్దాయిలు, మెయిన్ ముద్దాయిని కసింకోట కుమార్తో పాటు ఇంకొక 2 A1 A2 A3 ముగ్గురిని కూడా మనం పట్టుకున్నాం. అయితే ఇందులో ఇంకొక విషయం కూడా ఏంటంటే ఈ అబ్బాయి అనిల్ కుమార్ ఈ అమ్మాయిని ఇలా కిడ్నాప్ చేయడానికి వస్తున్న టైంలో ఈ అబ్బాయికి అక్కడ ఉండే లోకల్ విలేజెస్, నర్సాపురం చెందిన వాళ్ళు ఒకరు, కర్పూరం చెందిన వాళ్ళు, పోతవరం. సో వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒక 2 కుర్రవాళ్ళు అక్కడ లోకల్గా ఉన్న కుర్రవాళ్ళే, వీళ్ళు కూడా మనం ఎక్యూజ్గా చేర్చాం A6 ఏజెంట్తో చేసి. వీళ్ళు ఈ కిడ్నాప్ చేయడానికి వచ్చిన 5 కుర్రవాళ్ళకి హెల్ప్ చేశారు. సో దానికి సంబంధించి కూడా మన దగ్గర ఎవిడెన్స్ ఉంది. సో ఆ ఎవిడెన్స్ బేసిస్ మీద మనం వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు అరెస్ట్ చేసాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు మొత్తం 5 ఉన్నారు. ఈ 5లో 3 అమ్మాయిని కిడ్నాప్ చేశారు. అది అబ్డక్షన్ అంతా మనం నార్మల్ బోర్డ్స్ కిడ్నాప్ చేసిన వాళ్ళు. మిగతా 2 ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని వీళ్ళు తీసుకెళ్ళిపోవడం కోసం హెల్ప్ చేస్తున్నారు. అంటే ఆ అమ్మాయి ఆ రోజు సచివాలయంకి వచ్చిందా రాలేదా, వస్తే రోజు ఏ టైంకి వస్తుంది, వచ్చిన తర్వాత ఏ టైంకి అప్పుడు సచివాలయం ఎంతమంది ఉన్నారు, తీసుకెళ్ళి కుదురుతుందా కుదరదా అని తెలుసుకొని చేసిన వాళ్ళు. సో ఈ కేసు ఏదైతే ఉందో రాష్ట్రం మొత్తము చాలా మీడియాలో కూడా చాలా సంచలనంగా మారింది. రైట్ఫుల్, ఎందుకంటే ఒక 26 ఏళ్ళ ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ ఉద్యోగి మీద ఇట్లాంటి జరగడం అనేది చాలా శోచనీయమే. సో దానివల్ల పోలీసులు దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ఆ ముద్దాయిని పట్టుకోవాలి, ఆ అమ్మాయిని కూడా సేఫ్గా తీసుకురావాలి. అమ్మాయి దొరకడం మాత్రం కదా, అమ్మాయిని సేఫ్గా తీసుకురావాలని చెప్పేసి మన దగ్గర ఉన్న ప్రతి పాసిబుల్ రిసోర్స్ని దీన్ని మేము వెచ్చించి మనం తీసుకురావాలి. సో ఇదేదైతే సెన్సేషనలైజ్ అయిందో కేసు, సో ఆ వెహికల్ మార్చే ప్లేస్లో కూడా అక్కడ ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఒక డెమాలిష్ అయిన ప్లేస్లో వెహికల్ మారడం ఇదంతా కూడా చేశారు. సో ఈ డైవర్షన్ టాక్టిక్స్ అన్నీ కూడా యూజ్ చేశారు. మొబైల్స్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేశారు, ఎందుకంటే మనం ఎటువంటి ట్రాక్ చేయకుండా. అయినప్పటికీ కూడా డిస్పైట్ ఆల్ దిస్ మా పోలీస్ యంత్రాంగం ఈ కేసుని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సాల్వ్ చేయాలి, తీసుకురావాలి, ఆమెను సేఫ్గా తీసుకురావాలి, ముద్దాయిల్ని ఖచ్చితంగా రిమాండ్కి పెట్టాలి అనే ఒకే ఒక చిత్తశుద్ధితో కేసుని క్లియర్ చేశాం. ఓకే, సో ఈ కేసులో మాకు దిశానిర్దేశం చేసినటువంటి ఏఎస్ఆర్ జిల్లా SP గారికి అండ్ రేంజ్ DIG గారికి మేము అభినందనలు తెలుపుకుంటున్నాం. అండ్ అట్ ది సేమ్ టైం ఈ రంపచోడవరం సబ్ డివిజన్లో ఎవరైతే మా టీం ఎవరైతే ఉన్నారో, సో CA రంపచోడవరం గారు అయితేనేమి, SHO దేవీపట్నం అండ్ CA అడ్డతేగల, CA మారేడుమిల్లి, CA గంగవరం, సో వీళ్ళందరి ద్వారా సర్వీసెస్ కూడా యూజ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక సెన్సేషనల్ కేసు కాబట్టి ఇటువంటి కేసుని సాల్వ్ చేయడం కోసం మిగతా వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా యూజ్ చేసుకోవడం జరిగింది. వీళ్ళ సర్వీసెస్ కూడా యూజ్ చేసుకుని మన ఎంటబడి. దీని ద్వారా ఒకే ఒక విషయం నేను చెప్పదలుచుకుంటున్నాం అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్ టువర్డ్స్ ఉమెన్స్ కాజెస్ అండ్ ఇష్యూస్. అంటే మహిళల పట్ల జరుగుతున్న వివక్ష అయితేనేమి, దాడులైతేనేమి, వాళ్ళ మీద జరిగిన ఎటువంటి నేరం ఏదైనా సరే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా చిత్తశుద్ధితో ఉంటుంది. ఆ చిత్తశుద్ధితో ఉంటుంది కాబట్టి ఇంత రీజనబుల్ టైంలో ముద్దాయిలు పట్టుకోవడంతో పాటు ఆ అమ్మాయిని కూడా సురక్షితంగా తీసుకురాలి. 2 అబ్బాయిలు ఒక అమ్మాయిని వేధిస్తూ ఒక కారులో తీసుకెళ్తున్నటువంటి ఒక వీడియో బయట వచ్చింది.
బయటకు వచ్చి అది ఈ కేసులోనే జరిగిందని ఒకటి చూపించింది. అది సెన్సేషనలైజ్ చేయడం కోసం ఎవరు చేశారో తెలియదు కానీ సెన్సేషన్ చేయడం కోసం ఎవరు పెట్టాల్సి వస్తుంది, ఎవరు పెట్టారు, అది బిట్ సెన్సేషనలైజ్ అయ్యింది. సో మనం ఇచ్చే ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయినా సరే ప్రజల్ని చైతన్యపరచడానికో లేకపోతే విషయాన్ని పెద్దని తెలియజేయడానికి మనం ఉంటుంది. బట్ మరి మన వాళ్ళని అనట్లేదు, ఎవరో అనామకులే చేసింది ఖచ్చితంగా. సో ఇట్లాంటి వాటిని చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రజలు కూడా భయభ్రాంతులు గురైపోతారు, ఏమో అయిపోతుందేమో అని చెప్పేసి. అండ్ పని చేస్తున్న పోలీసుల మీద అనవసరమైన ప్రెషర్ ఆల్రెడీ ఉంటుంది, ఎందుకంటే పర్టికులర్గా అనవసరమైన ప్రెషర్ కూడా వస్తుంది. అయినా కూడా మేము వెంటనే కూడా దాన్ని కూడా ఖండించాము, ఇదంతా ఫేక్ అని చెప్పేసి వెంటనే ఖండించాము. సో ఇట్లాంటి వదంతుల్లో కూడా వ్యాప్తి చేయొద్దు. ఇట్లాంటి ఏమైనా ఇష్యూస్ జరిగినప్పుడు మనందరం పోలీసు వారు అయితేనేమి, యంత్రాంగం అయితేనేమి, మీడియా వాళ్ళు అయితేనేమి, ప్రతి పర్సన్ పబ్లిక్ కూడా అందరూ కూడా పబ్లిక్గా పెట్టుకుని వచ్చాను పబ్లిక్ అయితే. సో ఈ ముద్దాయిల్ని ఇప్పుడు మనం అరెస్ట్ చేశాం కాబట్టి వితిన్ టైం పీరియడ్లోనే నేను రిమాండ్ కూడా పంపిస్తాను. సో దీనికి సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా, ఎవరైతే మీడియా మిత్రులు మాకు పాజిటివ్గా సహకరించి మీరు ఏదైతే న్యూస్లో వేశారో దానివల్ల కూడా ముద్దాయిల్లో ఒక రకమైన అలజడి క్రియేట్ అవ్వడం, ఓకే తప్పు చేస్తామని భయంతో ఒక తప్పు చేయడం ఇలా జరుగుతూ ఉంది. సో అది క్రియేట్ చేసినందుకు అండ్ దీని మీద ఒక అవేర్నెస్ కూడా తీసుకొచ్చినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.